ఎత్తుకోరా. టుడే ఎయిర్పోర్ట్ లొకేషన్ మామా. వేసుకో, నువ్వు వేసుకో, చెప్తా. ప్లీజ్ వేసుకోరా, నాకు అన్నీ ఇది ఉన్నాయి రా. ఇది అమ్మా, అక్కడైతే ఇండియన్ ఆర్మీస్ ఉన్నారు. టుడే టీ ఎంట్రన్సెస్ సఖత్తుగా ఉంటుంది మామ. ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం ఎక్కినామంటే అంత కుల్లి సావాల. మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీయొద్దని తిట్టినారు నాకు. అయినా పర్వాలేదు, మొత్తం షూట్ చేసిన. ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకో, వీలైతే ఒక లైక్ కూడా చేయమమ్మా ఈ వీడియోకి. మొత్తం ఎయిర్పోర్ట్ లొకేషన్ అయితే హెవీ డేంజర్ ఉందిరా, హెవీ ఉందిరా. అక్కడ అమ్మ ఉత్త ట్యాక్సీలు, ఓన్లీ ట్యాక్సీలే. ఇంకా నువ్వు లోపల చూడాలి మామ, హెవీ సక్కత్గా ఉంది లొకేషను. అసలు ఐరన్ గ్లాస్తో సహా అయ్యో ఏమున్నాయి మామ లొకేషన్లు అన్నీ ఉత్త ఐరన్ గ్లాసులు. అక్కడ డస్ట్ కూడా లేదు మామ. వర్కర్లు అయితే బీ కేర్ఫుల్గా వర్క్ చేస్తున్నారేమో. ట్యాక్సీలు ఓన్లీ ఎక్కడ చూడు వెళ్ళో ట్యాక్సీలు, ఆ ట్యాక్సీలు, వర్కర్లు అంతా వీళ్ళే ఉంటారు. బట్ మనం పొయ్యే ప్రాసెస్ అయితే బీ సేఫ్టీగా ఉండాల. లోపలికి వచ్చేటప్పుడు డీసెంట్గా పోవాలి మామ, లేదంటే వాళ్ళకి గుర్తుపట్టేస్తారు మనం చిల్లరనా ఇల్లని. ఏందోటి వేసేయడమో వచ్చేయడమే అమ్మ. ఎయిర్పోర్ట్లోకి వచ్చినాను మామ, ఫుల్ ఎంజాయ్. నేనైతే బాల్దాన్ని హ్యాపీగా ఉన్నా, మస్తు ఎంటర్టైన్మెంట్ అమ్మ. ఇదే మామ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్, సక్కత్తుగా ఉంది చూడండి. ఫుల్ వీడియో యూట్యూబ్. ఇది నా దోస్తు గాడు. ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కటి చూడు మామ, ఎంత స్పెషల్ ఉన్నాయో. ఇక్కడ వర్కర్సే కానీ స్టాఫ్సే కానీ ఫుల్ నీట్నెస్. ఇక్కడ డస్ట్ అనేది లేదు, ఏం కాదు మా. మేము ఎయిర్పోర్ట్లో పోదాంటే కొంతమంది నిలబెట్టినారు మామ. ఇక్కడ లైన్కి ఉన్నారు కదా కొన్ని, ఈ మార్కర్లో వెళ్తున్నారే అక్కడ చూడు మామ. ఈ మొత్తం మనకి ఆధార్ కార్డులు, టికెట్ చెక్ చేసి లోపలికి వదులుతారు. ఈ బోర్డు ముందర కరెక్ట్గా ఆ స్టాఫింగ్ రన్నింగ్ నడుస్తూ ఉంటుంది. దాని తర్వాతే మనకు వదులుతారు. లోపల చూడు, వా హెవీగా ఉన్నాయి కదా మామ ఐరన్ గ్లాసులు కానీ ఏమన్నా కానీ. లోపలికి ఏమో బాధపడి వచ్చేసినాను. ఫుల్ హ్యాపీ మామ నేనైతే. సక్కత్తుగా చేసినాము. స్కామ్ ఈజ్ వెరీ సింపుల్ యాప్ అమ్మ. ఎయిర్పోర్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ రా. ఏ తీరా ఫోటో ఒకటి కాదు, 1 తీరా. ఏమి మమ్మ ఎయిర్పోర్ట్ సక్కత్తుగా ఉంది మామ, సక్కత్తుగా ఉంది మామ. ఏంటంటే అది కెలుక్కోతారు నువ్వు. గురుజీ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో రప్ప ఆడిచ్చేసినాము. ఎట్లా వచ్చినామో బయటకు అయితే తెలియదు లోపలికి. బట్ మొత్తానికైతే నా ఫ్రెండ్ ఎత్తుకొని వచ్చేసినాడు. బట్ వెనకాల కానీ ఫ్రంట్లో కానీ చూసినామంటే మీకు మైండ్ బ్లోయింగే. ఫ్లైట్ టికెట్ మామా, దోస్త్ మచా. సార్ GN 18 వీళ్ళైతే ఫాస్ట్ ఏది మొబైల్ ప్యాసింజర్లు బ్యాగులు ప్రతి ఒక్కటి ఇక్కడే చెక్ చేస్తారు మామ ఎయిర్పోర్ట్లో అయితే. మనకి కెమెరాలు కూడా సగతుగా ఉన్నాయి. ఈడ మొత్తం చూడు మామ, బ్యాగులు అన్నీ వాళ్ళకి 7 kgs ఉండాలంట. అక్కడి నుంచి లాస్ట్ వరకు అయితే వాళ్ళు బ్యాగులు ఇచ్చేసి అక్కడ చిన్న బాక్సుల్లో వేయమంటారు. నా తమ్ముని బెల్ట్ కూడా చెకింగ్ చేసి బెల్ట్ కూడా వేసుకొని పోనీకుండా లేదురా స్వామి. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఒక ఐరన్ ప్యాంటుకున్న ఐరన్ కూడా గుర్తుపట్టినారు వాళ్ళు. ఈ బ్యాగులు మొత్తం అన్నీ అక్కడ చేసే వరకు వదలలేదు మాతో. వేరే వాళ్ళైతే బెల్ట్లు ప్రతి ఒక్కటి ఇప్పించేసినారు వాళ్ళతో. అక్కడ పెట్టేసి ఒక్కొక్కరు ఏం చేయాలంటే మన వస్తువులు, ఛార్జింగ్ వైర్లు మొత్తం పిన్ టు పిన్ అన్నీ ఇప్పేసి అక్కడ చూపించేయాలి మామ. డబ్బులైనా పర్వాలేదు, డబ్బులు కూడా ఆ బాక్స్లోనే పెట్టేయాల. ఎక్కడ పోదు, బట్ వాళ్ళు చూసుకుంటారు కేర్ఫుల్గానే. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అదే వరకే జరుగుతూ ఉంటుంది. బట్ మనం బాక్సులు పెట్టింటాం కదా, అది అయితే తప్పకుండా చూసుకోవాలి మామ.
వీళ్ళంతా రండ్రా, నెగ్లెక్ట్ చేయొద్దండి. వాడు స్తంభముని ఎట్లున్నాడు వీడు. ఇది నీది అది సారీ పద్దెనిమిది అయిపోతే ఇదేరా 19 ఇదో ఇదే కదరా 19 ఏమైతుంది అది చేసుకోండి రా మీ చాట్ అయిపోయింది. యో సినిమా డాన్ మేరీ జాన్ ఫస్ట్ టైం ఫ్లైట్ రపా ఎయిర్పోర్ట్లో సక్కత్తుగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి నీట్నెస్ గాని నుంచి ఒక పిన్ టు పిన్. ఐ విల్ గో టు ద ఫ్లైట్. ఇక్కడ షాపింగ్ మాల్స్ సక్కత్తుగా ఉన్నాయి మామ. షాపింగ్ మాల్స్ వెరీ వెరీ డేంజరస్. సూపర్ వస్తారా రేవాడు దావ మర్చిపోతానే మన దుబ్బోడు. మళ్ళీ ఎక్కువ రాచులే. ప్రతి ఒక్కరు టికెట్ ఫ్లైట్ అయితే చంద్ర ఎయిర్పోర్ట్ నుంచి టికెట్ తీసుకునే నుంచి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెక్ చేస్తారు వాళ్ళు. బెల్ట్ కూడా మాకు తీసినారు. మేము వేసుకున్న బెల్ట్ కూడా విప్పేసినారు. ఒక బస్సులో కూర్చోబెట్టి ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూసాం ఏం జరుగుతుందో. ఫుల్ వీడియో పక్కా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఎయిర్పోర్ట్లో బస్సు సేమ్ పిన్ టు పిన్ మమ్మ. హాయ్ చెప్పండి. బ్యాక్ సైడ్ ఫుల్ ఎయిర్పోర్ట్స్ ఉంది. నేను ఫ్లైట్ ఎక్కుతాను మమ్మ. రబ్బా అని మీకు మాత్రం. ఫుల్ ఓపెన్ గ్రౌండ్ మమ్మ. అన్ని హెలికాప్టర్లు నిలబెట్టింటారు వరుసకి. బాబ్బా ఏమున్నాయి స్వామి. వీడియో షూట్ చేస్తారు. ప్రతి ఒక్కటి ఏరోప్లేనే మొత్తం. ఆ గ్రౌండ్లో ఎన్ని హెలికాప్టర్లు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. మొత్తం కవర్ చేసిన ఫుల్ వీడియో ఉంది. ఈ ఫుల్ బాగా గమనించి మళ్ళీ చాలా ఉన్నాయి హెలికాప్టర్లు. బాబా ఏం నీట్నెస్. ఒక డస్ట్ కానీ ఒక పేపర్ కానీ ఏం లేదు మమ్మ. ఎయిర్పోర్ట్ దగ్గరికి సీదా మనకి ఎట్లా తీసుకెళ్తారంటే ఒక బస్సులో పెట్టి సేఫ్టీగా తీసుకెళ్తారు వాళ్ళు. మిగతా లొకేషన్ అయితే లోపల కానీ బాయ్ సాబ్ దుమ్ము దులిపేసినారు. ఇక్కడ వర్కర్గా పనిచేసిన తొప్పులే. ఇలాంటి బస్సు ఏమమ్మా సేమ్ ఇలాంటి బస్సులో తీసుకెళ్తారు మనకి. ఇక్కడ ఆ చిన్న చిన్న దాంట్లో వర్కర్లు పనులు వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ మొత్తం ఓపెన్ ప్లేస్ మామ. ఇంత పెద్ద గ్రౌండ్ పెట్టినారంటే మనకు మాత్రం క్రికెట్ హెవీగా డేంజర్గా ఆడుకోవచ్చు. अभी लगे डाल रहे हैं, बात कर रहे हैं।
ये देखिए आपका सामान है, देखिए बात कर लेते हैं। ये सामने रखा है, ये होगा। नहीं, इसमें नहीं मेरा, इसमें नहीं है। इसमें तो नहीं है। निकाल गया। तो आओ, अभी तो हम लोग का डाला नहीं, तो डालने के समय खड़ा रहेंगे। देख लीजिए किसी सी गली भैया। अभी तो निकाल रहे हैं। कारो बाबा सामान चेक कर, बस चेक कर। Only passenger in seat number 1 to 10 kindly proceed for boarding. ఇది కాదవరా మాట్లాడే ఇప్పుడు గ్రీన్ డ్రెస్లో ఒక ఆయన వచ్చాడు కదా, ఆయన మన టికెట్లో ఉండే నెంబర్లు చెప్తాడు. ఆ నెంబర్లు చెప్పిన తర్వాతే మనం ముందరికి వెళ్ళాలి. 1 నుంచి 10 వరకు ఉండే సీట్లలో వెళ్ళిపోండి అప్ప అని చెప్తారు. దాని తర్వాత ఇంకా చెప్తారు. 10 నుంచి 20 ఇంకో నెంబర్ చెప్తారు. అప్పుడు మనం కలగాలి. మాకైతే 10 నుంచి 20 వచ్చింది. కిటికీ పక్కలో మామ, అది వేరే కిటికీ పక్కలో వచ్చింది. క్యూ హ్యాపీ. నేనైతే లోపల ఎంట్రెన్స్ చూడు మామ, ఏమన్నా ఉందా, సఖత్తుగా ఉంది కదా మామ. కూర్చొని అదో అదో ఆ పక్కన ఉంది చూడు, 70 సేమ్ నెంబరు అమ్మ. ఇక్కడ నెంబర్లు కూడా 70తో సహా ఉంటాయి మమ్మ. వీళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నారు సీటుతో సహా. వీడు వెల్కమ్ చెప్పాలి మమ్మ, మనం చెప్పలేదు. తెరసానా మా బ్యాగులు ఇంకా వరుసకి బ్యాగులు అన్నీ పక్కలో బ్యాగులు పెట్టుకునే కూడా స్పేస్ బాగానే ఉంది. చెప్తాను కదా, ఇంకొకసారి మరీ చెప్తాను. ఫ్లైట్ ఎక్కేటట్టుంటే ఫ్లైట్ టాప్ లో ఉన్నా సార్, ఆల్వేస్ రన్నింగ్ సార్. ఏ మాకు ఇంగ్లీష్ ఇందాక చెప్పినాను కదరా లాక్ చేయనని.
దిగినప్పుడు మాత్రం ఫుల్ సఖత్ ఫాస్ట్ పోతుంది మామ. హైవేలో భయం అయిపోతుంది. ఒకసారి స్టడంగా వేసేసాడు బ్రేకు, డౌన్ చేశాడు పైనకి లేపుతాడు, డౌన్ చేశాడు పైనకి లేసాడు. దింపేటప్పుడైతే మా ఫస్ట్ టైం కాబట్టి కొంతమంది భయపడతారు, మిగతా టైంలో ఏం పర్వాలేదు, ఆల్మోస్ట్ బాగా కంఫర్ట్గానే ఉంటుంది. బట్ దింపినప్పుడు మాత్రం హెవీ ఫాస్ట్ మీద ఉంటుంది, వైంగానే పోతా ఉంటుంది మామ. హొగ్గే ఫాస్ట్ మీద బాబా బాబా, ఏమన్నా ఫాస్ట్ కొట్టినారా మామ. మనకి ఎవరన్నా ఖాళీగా ఉంటే నేర్చుకోండి మామ, హెలికాప్టర్ డ్రైవింగ్ కూడా బాగా పడతాం మనము. ఎగిరేటప్పుడు బండి కింద దిగేటప్పుడు గాల్లో పోయే టైంలో అయితే దడ పుడుతుంది మామ. ఒక లెవెల్లోకి పోయినాక స్లో చేస్తాడు, ఇంకో లెవెల్లోకి వచ్చినాక పొయ్యినికి ఎత్తేస్తాడు, ఒకటేసారి వాలుస్తాడు, పండు పెడతాడు. అయ్యో హెవీ డేంజర్ ఉంది మామ ఫ్లైట్. కొత్తగా పోయిన వాళ్ళు అయితే కొంచెం భయం పడతారు, బట్ అడ్జస్ట్ అవుతుంది. చెవులు రా స్వామి, పైనకి లేసినప్పుడు చెవులన్నీ బిక్కని బండి పెట్టేసాయి మామ. ఎంత నొప్పిస్తాయంటే అంత నొప్పిస్తాయి చెవులన్నీ. అసలు మనము ఒక బాయిలోకి లోపలికి పోతే ఎట్లుంటుంది మనకి, చెవులన్నీ మూసిపెట్టేసినట్ల సేమ్ అదే ఫీలింగే హైట్లో పోయినావంటే. ఏమంటే హెవీ డేంజర్గా ఉంది ఫ్లైట్ అయితే సఖత్గా. మేమైతే ఫస్ట్ టైం అయినా కూడా బాగానే ఎంజాయ్ చేసినాం, ఏం భయపడకుండా సేఫ్టీగానే ల్యాండ్ అయినాం. మిడిల్ క్లాస్లో పుట్టి నేను ఫ్లైట్ ఎక్కే దమ్ము నాకుంది, మీకుందా? మిడిల్ క్లాస్లో పుట్టినాడు ఫ్లైట్ ఎక్కినాడు, పోరాలే. ప్లీజ్ మామ తప్పకుండా సురేంద్ర లోకల్ బై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయాలని. మళ్ళీ కలుద్దాం మామ. బాయ్ బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో. దమ్ముంది మీకుందా? చంద్ర చిన్న చిన్న ఫ్లైట్స్ కూడా ఉన్నాయి మామ ఇక్కడ, చిన్న ఫ్లైట్.